చాలామంది కనిపించవచ్చు కూడా. మరీ జగన్ ముక్కుసూటి మనిషి, మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు. ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదేమో. ఓరి జగన్ రెడ్డి, నువ్వు ముక్కుసూటి మనిషి ఏంట్రా బాబు? నిజాయితీ రాజకీయం చేశా అని చెప్పుకుంటావేంట్రా బాబు? భూప్రపంచం మీద అత్యంత భయంకరమైన ఉగ్రవాద రాజకీయం ఎవడన్నా చేసాడు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డిరా. నీ అంత నరహంతకుడు భూప్రపంచం మీద ఎప్పుడు ఉండకూడదు. దేవుడు దిగొచ్చి నన్ను కోరుకోమంటే నేను కోరుకుంటా తెలుసారా జగన్మోహన్ రెడ్డి? నీ అంత నీచమైన పుట్టుక భూప్రపంచం మీద ఏ మానవుడికి ఇవ్వద్దు దేవుడా అని కొనుక్కుంటా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా నీలాంటి ఉగ్రవాది రాజకీయ నాయకుడు రాష్ట్రాన్ని పాలించకూడదు, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఉండకూడదు అని చెప్పి నీ మాడు పగలగొట్టి 11 సీట్లు ఇచ్చి మూల కూర్చోబెడితే మళ్ళీ ప్రజల మధ్యలోకి వచ్చి విషం చిమ్మే ప్రయత్నం చేస్తూ ప్రజల్ని బుడ్డి కొట్టించే ప్రయత్నం చేస్తున్నావు. గత 5 సంవత్సరాలుగా నీ ఉగ్రవాద రాజకీయాన్ని, నీ అకృత్యాల్ని, అఘాయిత్యాలని, నీతి పరాన్ని అన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు చెప్పడానికి 5 సంవత్సరాలు మా లాంటి వాళ్ళందరూ కష్టపడ్డారా. ఆ కష్టం ఫలించింది. మళ్ళీ ఇప్పుడు నువ్వు చేసే విష ప్రచారాలు, మళ్ళీ నువ్వు చెప్పే అబద్ధ ప్రచారాలు అన్ని కూడా ప్రజలందరికీ మళ్ళీ వివరించాల్సిన అవసరం వస్తుందిరా బాబు. నీలాంటి నీచుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టడమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న దరిద్రం రా బాబు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెలియమని కోరుకుంటున్నా. వీడి చెప్పే అబద్ధాలు, వీడి చెప్పే అకృత్యాలు, వీడి చెప్పే నీచమైన మాటలు వినలేక చచ్చిపోతున్నాం రా బాబు.